క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ సామాన్య 19వ ఆదివారపు వాక్య ప్రసంగానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమందరం కూడా కలిసి ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలని, మరి ముఖ్యంగా సువిశేష భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రియబిడ్డలారా, మొదటి పట్టణముగా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుంచి 13వ వచనం వరకు, అలాగే రెండవ పట్టణముగా పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, అలాగే సువిశేష భాగముగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం ధ్యానం చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. ఈరోజు ఆదివారం సువిశేష భాగం యేసుక్రీస్తు నీటి మీద నడిచేటువంటి గొప్ప అద్భుతం, జీసస్ వాకింగ్ ఆన్ ద వాటర్. అలాగే ఈరోజు సువిశేష భాగములో, పోయిన ఆదివారం సువిశేష భాగములో 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినటువంటి ఈ అద్భుతములు, ఈ 2 చోట్ల కూడా యేసుక్రీస్తు ఏకాంతంగా ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోయారు. పోయిన ఆదివారం ఏమో నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోయారు ఒంటరిగా ఏకాంతంగా. ఈ ఆదివారం ఏమో యేసుక్రీస్తు ఏకాంతంగా కొండపై భాగానికి వెళ్ళారు. రాత్రి అంతా కూడా ప్రార్థన చేసుకున్నారు. ఎందుకని యేసుక్రీస్తు ఏకాంతంగా వెళ్ళిపోయారు? ఈ ఆదివారంలో ప్రజలందరినీ కూడా ఎందుకు అంత హడావుడిగా వారిని పంపించేశారు? అపోస్తులనేమో పడవనెక్కి ఆవల తీరానికి బెత్సైదా ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోమన్నాడు. అలాగే ప్రజలందరినీ కూడా పంపించేయమని చెప్పన్నాడు యేసుక్రీస్తు. ఎందుకని అని మనం ఆలోచిస్తే కనుక దానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారం ఏమో 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినటువంటి ఆ అద్భుతంలో యేసుక్రీస్తు బాప్టిస్ట్ యోహాను గారి యొక్క శిరస్సును ఖండించారు అని, బాప్టిస్ట్ యోహాను గారిని చంపారని తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు బాధతో వేదనతో ఒంటరిగా నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోయారు. మరి ఈ ఆదివారం జరిగిన విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తును ప్రజలందరూ కూడా బలవంతంగా రాజును చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నారు. రాజును చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు అద్భుత విధముగా 5,000 మందికి యేసుప్రభు పంచిపెట్టారో, ఆ అద్భుతాన్ని చూసి, ఆ సూచక్రియను చూసి యేసు ప్రభువుని ప్రజలందరూ కూడా బలవంతంగా రాజును చేద్దామని చెప్పని వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో దేవుని చిత్తానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. దే ఆర్ అగెయిన్స్ట్ గాడ్స్ విల్ అనేటువంటి విధముగా యేసు ప్రభుకి బాధ కలిగి ఇబ్బందిగా ఉండి యేసు ప్రభు ఒంటరిగా కొండ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రజలు యేసు చేసిన ఈ సూచక క్రియలను చూసి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా కొండ ప్రాంతానికి, పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇది సందర్భం. ఇది బలవంతంగా రాజును చేయాలని చెప్పని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే రాబోయేటువంటి మెస్సగా ఈయన దావీదు రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పని ప్రజలందరూ కూడా బలవంతంగా ఆయన రాజును చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ అది దేవుని యొక్క చిత్తం కాదని, ప్రజలు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని ప్రజలందరినీ కూడా హడావిడిగా వారి గృహాలు పంపించేశాడు. అలాగే అపోస్తులను కూడా పడవ తీసుకుని సముద్ర ప్రయాణం చేయండి, బెత్సైదా ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పని వాళ్ళని పురమించారు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి సందర్భం ఇది. అది ఆ సమయంలోనే యేసుక్రీస్తు, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక అవగాహన లేనటువంటి ప్రజలందరినీ కూడా పంపించేశారు ఇంటికి. ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వారు యేసు ప్రభువుని అర్థం చేసుకోవాలి. వారి ఆలోచన అంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన, రాజకీయపరమైనటువంటి ఆలోచన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆలోచన వాళ్ళు లేదు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్సు వాళ్ళలో లేదు. కాబట్టి వాళ్ళని పంపించేశాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నీటి మీద నడిచేటువంటి ఈ దృశ్యములో, ఈ అద్భుతమైనటువంటి సంఘటనలో అనేకమైనటువంటి జాగ్రత్తలు, అనేకమైనటువంటి గ్యారంటీస్, అనేకమైనటువంటి భద్రతలు, భరోసాలు యేసుప్రభు మనకి అందిస్తూ ఉన్నాడు ఈనాటి సువిశేషం ద్వారాగా. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా,
మానవ జీవితం అనేది ఇది సముద్రం మీద ప్రయాణం లాంటిది. అది సముద్రం యొక్క యానం లాంటిది, సముద్ర ప్రయాణం అది మానవ జీవితం అనేది. ఈ సముద్రంలో అనేక సార్లు సుడిగుండాలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి, అలలు ఎగిసిపడుతూ ఉంటాయి, ప్రమాదాలు పొంచి ఉంటాయి. చాలా సందర్భాల్లో సముద్రంలో మరణించేవారు కూడా చాలామంది ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇటువంటి ప్రమాదాలమయం సముద్ర ప్రయాణం. అలాగే మానవ జీవితం కూడా సముద్రం మీద ప్రయాణం లాంటిది. మానవ జీవితంలో కూడా అనేకమైన స్టార్మ్స్, అలలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి, సుడిగుండలు వస్తూ ఉంటాయి. కాబట్టి మానవ జీవితం అనేది అంత సులువైనది కాదు, అంత సులువైనది కాదు, అంత విశాలమైనది కాదు, అంత సౌకర్యవంతమైనది కాదు మానవ జీవితం అనేది. ఈ మానవ జీవితంలో అనేకమైన స్టార్మ్స్ వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి. మరి మానవ జీవితంలో వచ్చేటువంటి అలలు ఏంటంటే ఉదాహరణకి కుటుంబ సమస్యలు కావచ్చు, అలాగే రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, జబ్బులు కావచ్చు, అలాగే బలహీనమైనటువంటి వివాహ సంబంధాలు కావచ్చు, అలాగే ప్రేమించేవాడు లేక, ఆదరించేవాడు లేక, అర్థం చేసుకునేవాడు లేక, బాధలు పంచుకునేటువంటి వాడు లేక, ఇది ఒక నరకకోపమైనటువంటిది. ఇది కూడా ఒక అలల లాంటిదే. కాబట్టి ప్రశాంతత లేని జీవితం, అలలతో కూడుకున్న జీవితం, నిరుద్యోగ జీవితం, అలలతో కూడిన జీవితం, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, సంతానం లేమి, చెడు వ్యసనాలు, ఇవన్నీ కూడా మానవుల జీవితాల్లో ఒక అలల లాంటివే, పవనాలు లాంటివే, తుఫాన్ లాంటివి ఇవన్నీ కూడా. కాబట్టి వాటినన్నింటినీ కూడా నెట్టుకుని అధిగమించడానికి యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నారు. ఆయన మనకు అనేకమైన జాగ్రత్తలు ఇస్తూ ఉన్నాడు, అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకి అనేకమైన భరోసాలు, భద్రతలు ఇస్తూ ఉన్నాడు ఈనాడు సువిశేషం ద్వారాగా. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్, గాడ్ ఈజ్ దేర్ టు సెక్యూర్ అస్, గాడ్ ఈజ్ దేర్ టు గార్డ్ అస్, అండ్ గాడ్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ అస్. హీ ఈస్ capable of taking all the situations into his hands. ఆయన హస్తంలోకి అన్ని పరిస్థితుల్ని, అన్ని స్థితిగతుల్ని తన చేతిలోకి తీసుకుంటాడు. అన్నిటికీ సమర్థుడు ఆయనే. అన్ని పరిస్థితులను కూడా తన ఆధీనంలో ఉంచుకుంటాడు యేసుక్రీస్తు. అందుకని యేసుక్రీస్తు ఈరోజు 5 సందర్భాల్లో 5 విధాలుగా మనకి ఆధ్యాత్మికమైన భద్రత, ఆధ్యాత్మికమైనటువంటి జీవిత భరోసా ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందులో మొదటి భద్రత, మొదటి భరోసా ఏమిటంటే మనం చూస్తూ ఉన్నాం కదా, హీ బ్రాట్ us హియర్. ఆయన మనందరూ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు అపోస్తలులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. సముద్రపు నడిగర్భంలో ఉండిపోయారు వాళ్ళు, సముద్రం నడిపొట్టున ఉన్నారు వాళ్ళు. ఆ సముద్ర నడిగర్భాన తుఫాను చెలరేగింది, అలలు చెలరేగాయి, సుడిగుండలు వస్తూ ఉన్నాయి, పడవను ముంచేస్తూ ఉంది, అటు ఇటు కొడుతూ ఉంది, పడవ బద్దలయ్యేలా ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు ప్రభు వారిని సముద్రపు నడిబొట్టుకు నడిపించింది ఆయనే. హీ బ్రాట్ దెమ్ టు ద మిడిల్ ఆఫ్ ద సీ. ఆయన తెలుసు యేసు ప్రభుకి వారు సముద్ర గర్భంలో ఉన్నప్పుడు, సముద్ర మధ్యలో ఉన్నప్పుడు తుఫాను చెలరేగుతుంది, ప్రమాదం పొంచి ఉంది అని యేసు ప్రభుకి తెలుసు. ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగదు మన జీవితంలో, అపోస్తలుల జీవితంలో. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, ఎందుకనంటే అక్కడ సముద్రం ఒడ్డున ఉంటే వాడు తుఫాన్లో చిక్కునేవాడు కాదు. సముద్రం ఒడ్డున ఉంటే వాడు తుఫాన్లో చిక్కునేవాడు కాదు. సముద్రంలో ఉన్నారు కాబట్టి వాడు తుఫాన్లో చిక్కున్నారు. అయితే సముద్రంలో ఉన్నా కానీ దేవుడు యేసుప్రభు వాళ్ళని రక్షించాడు. ఎందుకనంటే దే ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, నాట్ ద అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. వారు సముద్రం బయట ఉంటే, ఒడ్డునుంటే కనుక వాళ్ళు దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ఉంటారు. ప్రజలతో కలిసిపోయి యేసుప్రభుని రాజుగా ఏర్పాటు చేస్తారు. యేసుప్రభుని రాజుగా ఎన్నుకుంటారు. ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి అందుకని దేవుని చిత్తానికి లోబడి వారు సముద్ర ప్రయాణం చేశారు. అయినప్పటికీ కూడా వారికి తుఫాను తప్పలేదు. యేసుప్రభు వారిని రక్షించడానికి వచ్చాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యోనాను గమనించండి. ఇక్కడ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సముద్ర ప్రయాణం కట్టాడు ఆయన. కాబట్టి ఆయన్ని సముద్రంలోకి పడవేశాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు అపోస్తలులు సముద్రం పాలు చేయలే, నీటి పాలు చేయలే, వారిని రక్షించారు. ఎందుకని? వారు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేరు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రజలతో వాళ్ళు ఉండనివ్వకుండా వాళ్ళని వేరు చేసి సముద్రం మధ్యలోకి తీసుకొచ్చాడు. అక్కడ ప్రమాదం వచ్చింది, అక్కడ తుఫాను వచ్చింది, అయినా యేసుక్రీస్తు వారిని రక్షిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మన జీవితంలో 2 రకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి.
దేర్ ఆర్ 2 kinds ఆఫ్ స్టార్మ్స్. 2 రకాల తుఫాన్లు. మొదటి తుఫాన్ ఏంటి అంటే ద స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. అంటే ఏంటి? మనల్ని సరిచేయటానికి, మనల్ని సరిదిద్దటానికి, మనల్ని దారిలో పెడతానికి ఒకలాంటి తుఫాను యేసుక్రీస్తు మన జీవితంలోనికి రప్పిస్తాడు, అంగీకరిస్తాడనమాట. అది మొదటిది. రెండోది ఏంటంటే ద స్టార్మ్ ఆఫ్ పర్ఫెక్షన్. మన జీవితాలు పరిపూర్ణత పొందుకోవాలంటే, మన జీవితాలు పరిపూర్ణత పొందుకోవాలంటే, మన జీవితంలో పర్ఫెక్షన్ అనేటువంటి స్థాయికి మనల్ని తీసుకెళ్ళాలంటే తుఫాను రావాల్సిందే, అలజడి రావాల్సిందే, అలలు చెలరేగాల్సిందే. ఇవి 2 రకాలు. మొదటిదేమో ద స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. అంటే మొదటిది ఏంటి? డిసిప్లిన్ నేర్పించడం, క్రమశిక్షణ నేర్పించడం. రెండోది ఏంటంటే అది మన జీవితాల్ని పరిపూర్ణత ఇవ్వటానికి, పరిపక్వత ఇవ్వటానికి ఇది 2వ తుఫాను. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యోనాని సముద్ర గర్భంలో పడవేసిందేమో ద స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. యోనాని సరిచేయటం, యోనాని సరిదిద్దటం, క్రమశిక్షణ యోనాకి నేర్పించడం మొదటిది. మరి రెండోది ఏంటి? ఈనాడు సువిశేషంలో 12 మంది అపోస్తలులు సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ద స్టార్మ్ ఆఫ్ పర్ఫెక్షన్, వారి విశ్వాసం బలపరచడం, వారిని పరిపూర్ణమైన స్థాయికి చేర్చడం, అది రెండవది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు 2 సార్లు అపోస్తలుని పరీక్షించాడు. జీసస్ టెస్టెడ్ ద 12 disciples ఆన్ ద సీ. 2 సందర్భాల్లో యేసు ప్రభు అపోస్తలుని పరీక్షించాడు. మొదటి సందర్భం ఏంటంటే ఆయన పడవలో ఉన్నప్పుడే తుఫాను చెలరేగింది. రెండవ సందర్భం ఏంటంటే ఆయన పడవలో లేనప్పుడు తుఫాను చెలరేగింది. ఈనాటి సువిశేషంలో మొదటి సందర్భంలో ఆయన పడవలో ఉన్నప్పుడే తుఫాను చెలరేగింది. అదేమో ద స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. మరి రెండవదేమో యేసు ప్రభు పడవలో లేనప్పుడు తుఫాను చెలరేగింది. ఇదేమో ద స్టార్మ్ ఆఫ్ పర్ఫెక్షన్, పరిపక్వత పరిపూర్ణత దశకు చేర్చేటువంటి తుఫాను ఇది, అలలిది. చదవండి ఒకసారి. మొదటి సందర్భం మత్తయి సువార్త 8వ అధ్యాయం. గాలి సముద్రము సహితము ఈయన ఆజ్ఞకు లోబడుచున్నవి. ఈయన ఎంతటి మహానుభావుడో అని వారు అని 12 మంది అపోస్తలులు ఆశ్చర్యపడుచు ఒకరినొకరు చెప్పుకున్నారు. ఈయన ఎంతటి మహానుభావుడో అంటే అది ద స్టార్మ్ ఆఫ్ కరెక్షన్, వాళ్ళ సరిదిద్దింది. మరి రెండవ సందర్భం ఈనాడు సువిశేషంలో చదవండి ఒకసారి. మత్తయి సువార్త చదవండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం చదవండి. పడవలో ఉన్నటువంటి శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించి. మొదటి సందర్భంలో పడవలో ఉన్నప్పుడేమో అపోస్తలులందరూ కూడా తుఫాను ఆపినప్పుడు అపోస్తలులందరూ యేసుప్రభుని చూసి ఏమన్నారు? ఈయన ఎంతటి మహానుభావుడో అన్నారు. యేసుప్రభునికి నిజ స్వరూపాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నా, యేసుప్రభునికి వ్యక్తిత్వాన్ని, ఆయన బలాన్ని, శక్తిని వాళ్ళు అర్థం చేసుకున్నా. ఈయన ఎంతటి మహానుభావుడు అన్నారు. దట్ ఈస్ కాల్డ్ ద స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. మరి రెండోది ఏంటంటే ఈరోజు సువిశేషంలో అపోస్తలులందరూ కూడా ఏమన్నారు? ఈయన నిజముగా దేవుని కుమారుడు అని వారి విశ్వాసం ప్రకటన చేసి శాస్త్రాంగ నమస్కారం చేసి ఆయనను ఆరాధించారు ఈనాడు సువిశేషంలో. ఇది ద స్టార్మ్ ఆఫ్ పర్ఫెక్షన్. వారు పరిపూర్ణమైన దశకు వారు చేరుకున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ నిజమైన దేవుని కుమారుడిగా ఈ 12 మంది అపోస్తలులు అంగీకరించారు. వారు విశ్వాసంలో పరిపూర్ణ దశకు చేరుకున్నారు. ఈ 2 రకాల అలలు తుఫానుల సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది కూడా పొరపాటు అనుకుంటారు. ఏమంటారంటే క్రీస్తు ప్రభుని నమ్ముకోవటం ద్వారాగా, క్రీస్తు ప్రభుని విశ్వసించడం ద్వారాగా, క్రైస్తవ మతాన్ని స్వీకరించడం ద్వారాగా కష్టాలు రావు, ఇబ్బందులు రావు, శ్రమలు రావు, బాధలు రావు, సమస్యలు రావు, ఏ శోధనలు రావు అని తప్పుగా ఆలోచన చేస్తూ ఉంటారు, భ్రమపడుతూ ఉంటారు. అదే పొరపాటు. క్రీస్తు ప్రభు నమ్ముకున్న వారికి, నిజముగా క్రీస్తు ప్రభునికి అనుసరులుగా జీవించే వారికి, క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు మనస్తత్వాన్ని నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, శక్తి ప్రకారం జీవించే వారికి కష్టాలు తప్పో, బాధలు తప్పో, ఇబ్బందులు తప్పో, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ తప్పో, సఫరింగ్స్ తప్పో ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. క్రీస్తు ప్రభుకి దగ్గరగా జీవించే వారికి కష్టాలు ఎక్కువ ఉంటాయి. క్రీస్తు ప్రభునికి ప్రియమైన శిష్యులుగా జీవించే వారికి బాధలు ఎక్కువ ఉంటాయి. క్రీస్తు ప్రభుని అడుగుతారు నడిచే వారికి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకానికి పడదు, సైతానికి పడదు అటువంటి వారంటే. అందుకే వారికి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి చదవండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి.
మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టాల పాలగుదురు, కానీ ధైర్యం వహింపుడు, నేను లోకమును జయించితిని. యేసు ప్రభు నమ్ముకోవటం వలన కష్టాల నుంచి బాధల నుంచి విముక్తులు అవటం కాదు. ఇక్కడ కష్టాలు రావు, బాధలు రావు, ఇబ్బందులు రావు, సమస్యలు రావు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇంకా ఎక్కువ రావచ్చు భవిష్యత్తులో. కాబట్టి ఈనాటి నీటిపై నడిచేటువంటి ఈ దృశ్యం, ఈ అద్భుతం రాబోయేటువంటి రోజుల్లో కథోలిక శ్రీసభలో అపోస్తుల జీవితంలో ఎన్ని తుఫాన్లు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో, ప్రాణ సంకటం రావచ్చు, సముద్రంలో మునిగిపోయి చనిపోవచ్చు, క్రీస్తుకు సాక్షిగా మరణించవలసిన రోజులు రావచ్చు. కాబట్టి వాళ్ళని బలపరచడం కోసం, వాళ్ళ విశ్వాసాన్ని పటిష్టపరచడం కోసం యేసుక్రీస్తు ఈ అవకాశం తీసుకుంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి మొదటి భద్రత, భరోసా యేసుప్రభు మనకి ఇచ్చేది ఏంటంటే, ఈనాడు సువిశేష భాగం ద్వారంగా మొదటిది ఏంటంటే హీ బ్రాట్ us హియర్. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితికి, పరిస్థితికి, అపోస్తలు సముద్ర మధ్యలో ఉన్నటువంటి ఆ స్థితికి వాళ్ళని తీసుకొచ్చింది యేసుప్రభువే. సముద్ర మధ్యలో తీసుకొచ్చింది యేసుప్రభువే. సముద్రంలో తుఫాను వచ్చింది అనే విషయం యేసుప్రభు ముందే తెలుసు. కాబట్టి వాళ్ళని బలపరచాలా. ఈరోజు నేను ఉంటాను, రేపటి రోజున భౌతికంగా నేను వాళ్ళ మధ్యలో ఉండను. నేను ఉన్నా లేకపోయినా కానీ, పడవలో ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు విశ్వాసులు బలపడాలా, నా మీద నమ్మకంతో వాళ్ళు బలపడాలా, నా మీద విశ్వాసంతో వాళ్ళు బలంగా ఉండాలా. నేను భౌతికంగా ఈ లోకంలో ఈరోజు ఉంటాను, రేపటి రోజు ఉండను, పరలోకానికి వెళ్ళిపోతా నేను. కాబట్టి వాళ్ళు బలంగా ఉండాలా, విశ్వాసంలో పటిష్టపడాలా, ప్రార్థన శక్తిలో పటిష్టపడాలా, నా యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పని యేసుప్రభు వాళ్ళకి నేర్పించడం కోసమే వాళ్ళని సముద్ర నడిమధ్యలోకి తీసుకెళ్ళాడు. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితికి చేర్చింది కూడా యేసుప్రభువే. కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ యేసుప్రభు మాత్రం మనమున్న స్థితి ఆయనకి తెలుసు, మనకున్న పరిస్థితి ఆయనకి తెలుసు. ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆ యేసుకి తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని చక్కగా మన జీవితాన్ని, మన సముద్ర యాత్రను మనం కొనసాగిస్తూ ఉండాలి. మరి రెండవది అంటే రెండవ భద్రత, రెండవ భరోసా యేసుప్రభు మనకి ఇచ్చేది ఏంటంటే హీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ us. ఆయన నిత్యం మన కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, నీ కోసం, నా కోసం, మనందరి కోసం, కథోలిక శ్రీసభ కోసం యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో ఉండి కూడా మన కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆనాడు అపోస్తుల కోసం ప్రార్థన చేశాడు, ప్రథమ క్రైస్తవుల కోసం ప్రార్థన చేశారు, యావత్ కథోలిక శ్రీసభ కోసం ప్రార్థన చేశారు. ఈరోజు మనందరి కోసం కూడా యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి మన కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. అయినచో శిక్ష విధించేవాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి మనకు మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు మన ప్రధాన యాజకుడు. కాబట్టి మన కోసం ప్రార్థన చేసేటువంటి ఒక ప్రధాన యాజకుడు, మన తరపున వాదించేటువంటి ఒక న్యాయమూర్తి, ఒక లాయరు, ఒక అడ్వకేటు మనకు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ కథోలిక శ్రీసభ, దేవుని యొక్క వధువు సంఘము, విశ్వాసం అందరూ కూడా ఎన్ని బాధలు పడుతూ ఉన్నా కానీ, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ యేసుక్రీస్తు మనకు బలమైనటువంటి ఊరట, ప్రార్థనా శక్తిని ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి విశ్వాసులు పొందవలసినటువంటి శ్రమలు, వేదనలు ఈరోజు సువిశేషం ద్వారాగా రాబోయేటువంటి వేదసాక్షి మరణాల గురించి యేసుప్రభు ముందే ఊహించి వారిని బలపరుస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నారు? మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, శ్రీసభ కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, విశ్వం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, మనల్ని కాపాడమని చెప్పని తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చదవండి ఇంకొక వచనాన్ని, మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం చదవండి.
గాలి ఎదురుగా వీచుచున్నట్టే గాలి ఎదురుగా వీచుచున్నట్టే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమ పడుటను ఆయన చూసి గమనించండి. ఇక్కడ మన విశ్వాసపు జీవితాన్ని, మన సముద్రపు యాత్రను, మన జీవిత పడవని నడిపించేటువంటి క్రమంలో మనకు చాలా కష్టం అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు, మన జీవితం మన కంట్రోల్ తప్పవచ్చు, మన ప్రయాణం మన కంట్రోల్ తప్పవచ్చు. కాబట్టి అన్నీ యేసు ప్రభుకి తెలుసు, మన పడే కష్టాలన్నీ కూడా తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన మన కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనం చదవండి. హెబ్రీ పత్రిక 4వ వచనం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవండి. హెబ్రీ 4 మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ఆకాశమున గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసువను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని ప్రధాన యాజకుడు ఏమీ కాదు మన యేసుక్రీస్తు. మన స్థితి గురించి తెలుసు, మన గతి గురించి తెలుసు, మన పరిస్థితి గురించి తెలుసు. ఎందుకంటే ఆయన అన్ని స్థితులకు, అన్ని పరిస్థితులకు ఆయనే అన్నిటినీ కూడా తన చేతుల్లో ఉంచుకున్నాడు. He is the controller of all the situations. He is the controller of all the circumstances. మన జీవితం అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది, ఆయన ఆధీనంలో ఉంది. కాబట్టి ఆయన మనలను ఆదుకుంటాడు. ఆనాడు సముద్రం మీద ఉన్నటువంటి అపోస్తుల్ని ఆదుకున్నట్లు కానీ, కాపాడినట్లు కానీ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి మనం అధైర్యపడకుండా, నీరసపడకుండా, మనం కంగారు పడకుండా, ఆందోళన పడకుండా మనం ధైర్యంగా ఉండాలి. మన ప్రభు యేసుక్రీస్తు మన ప్రక్కనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మన పరిస్థితి అంతా కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మనల్ని కాపాడుతాడు, దీవిస్తాడని చెప్పని మనం ధైర్యంగా ఉండాలి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఇది రెండో విషయం బిడ్డలారా, సహోదరి సహోదరులారా. మొదటి విషయం ఏంటంటే హీ బ్రాట్ us హియర్ టు దిస్ సిట్యువేషన్. మొదటిది, ఈ పరిస్థితిలోకి నడిపించింది యేసుక్రీస్తే, ఆయనకు తెలుసు. రెండోది ఏంటంటే హీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ us. ఆయన మన కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు పరలోక రాజ్యంలో దేవుని కృపార్చన. రెండో భరోసా, రెండో భద్రత మనకిచ్చేది. మరి మూడోది ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, హీ విల్ కమ్ టు us. ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మనల్ని సందర్శిస్తాడు. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, శ్రమంలో హీ విల్ కమ్ టు us టు హెల్ప్ us, టు సపోర్ట్ us, టు స్ట్రెంగ్తన్ us. మనల్ని బలపరచడానికి, మన తరపున పోరాడటానికి, మన పక్షాన ఉండటానికి ఆయన మనకి దగ్గరగా వస్తాడు. ఆయన మనకు చేరులో ఉన్నాడు, ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ దావీదు మహారాజు అనుకున్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, దేవుడు నన్ను విడనాడాడేమో, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ సమస్యలేంటి అని దావీదు కూడా భ్రమపడ్డాడు, అపోహపడ్డాడు. దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు ఏంటని. అలాగే భక్తిమంతుడైనటువంటి పౌలు మహర్షి కూడా ఆయన ఉన్నటువంటి కష్టాలని, బాధల్ని, ఇబ్బందుల్ని, శ్రమలను చూసి ఎటు వెళ్ళిన ప్రమాదమే, అడవిలో గుండా వెళ్ళినా కానీ ప్రమాదమే, నీటిలో గుండా వెళ్ళినా కానీ ప్రమాదమే, లోయల గుండా వెళ్ళినా ప్రమాదమే. ప్రమాదం అనేది పొచ్చి ఉంది. అడుగడుగునా దినగండము, అడుగడుగునా ప్రమాణం, మరణం పొచ్చి ఉంది. అటువంటి సమయంలో కూడా పౌలు మహర్షి అంటూ ఉన్నాడు. చదవండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ చదవండి. మన ప్రభువుకు యేసుక్రీస్తునందు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మేము తుది వరకు సుస్థిరంగా ఉంచును. కాబట్టి ఆయన మనందరినీ కూడా సుస్థిరంగా ఉంచుతాడు. ఈ సందర్భం గురించి యెషయా ప్రవక్త 43వ అధ్యాయం 43వ అధ్యాయం 2వ వచనంలో యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. నీవు లోతైన నీటి గుండాగా ప్రయాణించిన గాని నేను నీకు తోడుగా ఉందును. ఎక్కడ? నదుల గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయవు. ఆగండి. నదుల గుండా నువ్వు నడిచినా కానీ, సముద్రపు అడుగులో నువ్వు నడిచినా కానీ నేను మాత్రం నిన్ను
వెంబడిస్తూనే ఉంటా, నీ చెంతకు వస్తూనే ఉంటా, నీకు ఏ ప్రమాదం జరగదు, నీకు ఏ ఇబ్బంది రాదు, నీకు ఏ సమస్య రాదు, నేను చూసుకుంటాను, నీ దగ్గరికి వస్తాను, నీతో పాటు కలిసి నడుస్తాను అని యేసుక్రీస్తు భగవంతుడు యావే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరారా, కాబట్టి ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు? ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు మన దగ్గరికి? మనం ఊహించినటువంటి సమయంలో, యోచింపని గడియంలో, మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో యేసయ్య మనలను దీవించడానికి, ఆశీర్వదించడానికి మన మధ్యకు వస్తాడు. ఎప్పుడు రావాలో, ఎప్పుడు దీవించాలో, ఎప్పుడు రక్షించాలో ఆయనకి మాత్రమే తెలుసు, మనకి తెలియదు. ఉదాహరణకి ఆయన ఎప్పుడు రావచ్చు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే కనుక, ఎప్పుడది పడవ ప్రయాణం అనేది చాలా దూరం కొట్టుకుపోయినప్పుడు వచ్చాడు యేసుప్రభు. శిష్యుల యొక్క పడవ అల్లకు కొట్టుకొని పోయి గాలి ప్రతికూలంగా వీసడం వల్ల పడవ చాలా దూరం వెళ్ళిపోయింది, చాలా కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. ఆ పడవ చాలా దూరం వెళ్ళిపోయినాకే యేసుక్రీస్తు ప్రాతకాలంలో పడవ దగ్గరికి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు. అంటే పడవ దూరంగా కొట్టుకుపోయినప్పుడు, పరిస్థితి మన ఆధీనంలో లేనప్పుడు, సిట్యువేషన్ మన కంట్రోల్ తప్పినప్పుడు యేసుక్రీస్తు ఆ సిట్యువేషన్ని, ఆ పరిస్థితిని, ఆ సందర్భాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అది మొదటిది. రెండోది ఏంటంటే, నీ శక్తి సామర్థ్యాలు సన్నగిలిపోయినప్పుడు, ఇక నీ వల్ల కాదు, నీకు సామర్థ్యం లేదు, అంత చేత కాదు నీకు, యు ఆర్ గాన్, యు ఆర్ ఫినిష్డ్, నీ శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు, నువ్వు చేతులు ఎత్తేసినప్పుడు దేవుని యొక్క హస్తం పనిచేయటం మొదలవుతుంది. అది రెండో సందర్భం. మరి మూడో సందర్భం ఏంటంటే, నీ శక్తి అంతా కూడా జీరోకి వచ్చేసినప్పుడు, when you come to the zero level, your energy, your talent, your qualification, your talents అన్నీ కూడా జీరోకి వచ్చేసేయాలి. అప్పుడు దేవుని కృప నీలో పని చేయటం మొదలవుతుంది. అపోస్తలులు పడవ దూరంగా వెళ్ళిపోయింది, అప్పుడే వచ్చాడు యేసుక్రీస్తు. వారి శక్తి సన్నగిలిపోయింది, అప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు. వారి సామర్థ్యం సన్నగిలిపోయింది, అప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు. పడవను వారు కంట్రోల్లో ఉంచుకోలేకపోయారు, అప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి నీళ్ల మీద నడుచుకుంటూ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, గమనించండి. ఇక్కడ ఉదాహరణకి లాజరు మరణం 4 రోజులు అయిపోయింది, శరీరం కుళ్ళిపోతుంది, దుర్వాసన కొడుతుంది అని అంతా కూడా చెప్పారు. కానీ అటువంటి ధ్యాన స్థితిలోని, అటువంటి నిస్సహాయ స్థితిలోని ఇక మనుషులెవరో కూడా ఆదుకోలేరు, ఆదరించలేరు, మేలు చేయలేరు మార్తా మరియా కుటుంబానికి అని యేసుప్రభు నిర్ణయించుకున్న తర్వాతే అప్పుడు వచ్చి లాజరుకి జీవాన్ని ఇచ్చాడు. మానవుల శక్తి సామర్థ్యాలు క్షీణించినప్పుడు, వారు జీరో లెవెల్కి వచ్చినప్పుడు దేవుని శక్తి, దేవుని కృప, దేవుని మహిమ పనిచేయటం మొదలవుతుంది. అలాగే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడేటువంటి స్త్రీ ఎంతోమంది వైద్యులు సంప్రదించింది, తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది, ఇక తన వల్ల చేతులు ఎత్తేసింది. నిస్సహాయ స్థితిలో తన శక్తి సామర్థ్యాలు జీరో లెవెల్కి వచ్చేసింది. అప్పుడు యేసుప్రభు యొక్క శక్తి, మహిమ ఆమెలోకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆమె వచ్చి ఆ యేసుప్రభుని యొక్క అంగీని వెనక నుంచి తాకిన వెంటనే యేసుప్రభుని యొక్క శక్తి ఆమెలోకి వెళ్ళింది, ఆమె స్వస్థత పొందింది. అలాగే 38 లాంగ్ ఇయర్స్, 38 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడేటువంటి ఆ కోనేటి వద్ద యేసుప్రభు స్వస్థత ఇచ్చాడు వ్యక్తికి. 38 ఇయర్స్, చాలా సుదీర్ఘమైన అస్వస్థత, సుదీర్ఘమైనటువంటి వ్యాధిని ఆయన సహాయం చేసుకోలేడు, తన కుటుంబ సభ్యులు ఎవరో సహాయం చేయట్లా. ఆ కొన్నటువంటి వ్యాధిగ్రస్తులు కూడా, కోనేటి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అతనికి సహాయం చేసే స్థితిలో లేరు. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. అప్పుడు యేసుప్రభు వచ్చాడు అతని దగ్గరికి. యేసుప్రభు వచ్చి అతనికి స్వస్థతనిచ్చాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎందుకు యేసుప్రభు, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ఎందుకు యేసుప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ అపోస్తలుల దగ్గరికి వచ్చాడు, పడవ దగ్గరికి. వై అట్ ఆల్ జీసస్ కేమ్ వాకింగ్ ఆన్ ద వాటర్ టు ద బోట్. ఎందుకు యేసుక్రీస్తు నీళ్ల మీద నడుచుకుంటూ శిష్యుల యొద్దకు వచ్చాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే కనుక మనకు ఒక చక్కని విషయం మనకు అర్థమవుతుంది. వాళ్ళు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాను చూసి, అలలను చూసి, పెనుగాలను చూసి, నీళ్లను చూసి భయపడ్డారు అపోస్తలులు. కాబట్టి అపోస్తలులు దేన్ని చూసి అయితే భయపడ్డారో దాన్నే స్టేర్ కేసుగా వాడుకుని
మెట్లుగా వాడుకొని తన కాళ్ళ కింద పెట్టుకుని దాని మీద నడుచుకుంటూ వచ్చాడు యేసుప్రభు. అంటే మిమ్మల్ని భయపెట్టింది నీరు కాబట్టి, మిమ్మల్ని భయపెట్టింది సముద్రం కాబట్టి, మిమ్మల్ని భయపెట్టింది ఈ సముద్రపు అలలు కాబట్టి, నేను వాటిని నా కాళ్ళ కింద వేసుకుని కేసులాగా నేను వాటి మీద నడుచుకుంటూ వస్తున్నాను. కాబట్టి మీరు భయపడబాకండి, మీరు గాబరా పడబాకండి, ఆందోళన పడబాకండి అని యేసుక్రీస్తు వారికి ధైర్యమిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇంకొక విషయం మనం గుర్తుంచుకుంటే కనుక షడ్రకు మేషకు అబేద్నెగోలు గమనించండి. వాళ్ళని మండుతున్నటువంటి నిప్పుల బావిలో పడేశారు. కానీ యేసుక్రీస్తు అటువంటి అపారమైన విశ్వాసం వెళ్ళినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలకు సహాయం చేయడానికి, వారిని ఆదుకోవటానికి ఆ నిప్పుల బావుల్లోకి వచ్చాడు యేసుక్రీస్తు, దేవుని కుమారుడు. కాబట్టి మనల్ని ఏదైతే బాధిస్తుందో, మనల్ని ఏదైతే బాధ పెడుతుందో దాన్నే వాడుకొని స్టెప్స్ లాగా వాడుకొని వాటిని తొక్కుకుంటూ తన కాళ్ళ కింద వేసుకుని, ఇవి మిమ్మల్ని ఏమీ చేయలేవు, నేను వీటన్నిటికీ కూడా నేను సమస్త సృష్టికర్త, నేను అన్ని సర్వానికి నేనే నాయకుడిని, నేనే అధికారిని, నేనే శక్తివంతుడిని, కాబట్టి మిమ్మల్ని ఏమి చేయలేవు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియజేయడం కోసం యేసుక్రీస్తు నీళ్ల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. ప్రియబిడ్డలారా, సహోదరు, కాబట్టి ఏదైతే మనల్ని బాధపెడతాం, ఏదైతే మనల్ని భయపెడతాం దాన్ని యేసుక్రీస్తు ఒక మెట్లులాగా వాడుకొని మన దగ్గరకు వస్తూ ఉన్నాడు, మనల్ని ఆదుకోవటానికి, మనకి భయం లేకుండా ధైర్యం ఇవ్వటానికి, మనకు బలహీనత లేకుండా బలాన్ని ఇవ్వటానికి. కాబట్టి యేసుక్రీస్తు అందుకే నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు. అయితే మరి ఎందుకు యేసు ప్రభువుని వాళ్ళు గుర్తించలేకపోయారు, ఎందుకు యేసు ప్రభువుని అపోస్తలు గుర్తించలేకపోయారు అనే విషయం మనం ధ్యానం చేస్తే కనుక, యేసు ప్రభువుని ఆ సమయంలో ఆ విధముగా ఆయన నడుచుకుంటూ వస్తాడని చెప్పని వాళ్ళు ఊహించలా. The apostles and the disciples did not expect Jesus in that situation, in that way. ఆయన సముద్రం మీద నీళ్ల మీద నడుచుకుంటూ వస్తాడని, ఆ ప్రాతకాలంలో ఆయన మెలమెల మెరిసేటువంటి కాంతివంతంగా వస్తాడని చెప్పని అపోస్తలు ఊహించలా, ఎక్స్పెక్ట్ చేయలా అపోస్తలు. అందుకే యేసు ప్రభుని వాళ్ళు గుర్తించలేకపోయారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఆయన మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ప్రియబిడ్డలారా, వాళ్ళ హృదయాల నిండా కూడా భయం ఆవరించి ఉంది. వాళ్ళ హృదయాల నిండా కూడా భయం ఆవరించి ఉంది. కాబట్టి భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. ఈ భయము ఈ విశ్వాసం ఒకే హృదయంలో ఒకే చోట ఉండలేవు ఇక్కడ. అందుకనే ఈ భయం అనేది విశ్వాసాన్ని హరించి వేస్తుంది. ఈ భయం అనేది విశ్వాసాన్ని ప్రక్కకు నెట్టేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ హృదయాలంటే కూడా భయం ఉంది. కాబట్టి యేసు ప్రభువుని వాళ్ళు నిజంగా గుర్తించలేకపోయారు. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి ఇక్కడ ఫియర్ బ్లైండ్స్ ద ఫెయిత్. ఈ భయం అనేది విశ్వాసాన్ని చీకటమయం చేస్తూ ఉన్నది, విశ్వాస నేత్రాలు కనపడకుండా చేస్తూ ఉన్నది ఈ భయం అనేది. కాబట్టి ఇక్కడ నాలుగవ గ్యారంటీ, నాలుగో భద్రత మన జీవితానికి, నాలుగో భరోసా మన జీవితానికి యేసు ప్రభు ఇచ్చేది ఏంటంటే, హీ విల్ హెల్ప్ మీ టు గ్రో, హీ విల్ హెల్ప్ అస్ టు గ్రో. మనలను విశ్వాసంలో పెంచడానికి ఆ యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తాడు. జీసస్ విల్ హెల్ప్ అస్ టు గ్రో ఇన్ ఫెయిత్. కాబట్టి ఇక్కడ 12 మంది అపోస్తలులకి వారి విశ్వాసాన్ని బలపరచడం కోసం, అలాగే మన పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని బలపరచడం కోసం ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఈనాటి ఈ సన్నివేశంలో ప్రధానమైన అంశం ఏంటంటే విశ్వాసాన్ని బలపరచాలి, అపోస్తల విశ్వాసాన్ని బలపరచాలి, అపోస్తల విశ్వాసాన్ని పటిష్టపరచాలి. ఈరోజు నేను ఉంటాను, రేపు నేను ఉండను. భవిష్యత్తులో కథోలిక సిస్టంలో వేద హింసలు రాబోతాయి. ఈ అపోస్తలులే వేద హింసలు పొందాలి, నాకు సాక్షులుగా ఉండాలి, ఎంతమంది విశ్వాసం మరణించాలి, నా కోసం, నా సందేశం కోసం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేయాలా, నా కోసం త్యాగం చేయాలా వాళ్ళ ప్రాణాలు కూడా. కాబట్టి వీళ్ళ విశ్వాసంలో బలపడాలా, శక్తివంతులుగా మారాలా, నేను ఉన్నా లేకపోయినా కానీ అనే విషయాన్ని రూఢి చేయటం కోసం యేసుక్రీస్తు ఈ నీటిపై నడిచేటువంటి ఈ అద్భుతాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి అపోస్తల విశ్వాసాన్ని, అలాగే శ్రీసభ సభ్యుల విశ్వాసాన్ని, మనందరి విశ్వాసాన్ని కూడా బలపరచడం కోసం, పెంపొందించడం కోసం, ఈ కష్టాల కడల్లో, ఈ హింసల బాధల్లో, ఈ శ్రమల శోధనలో మనమందరం కూడా బలాన్ని పొందుకోవడం కోసం
యేసు ప్రభు నిత్యం మనకు సహాయం చేయడానికి ఆయన మనకు అందుబాటులో ఉంటాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు 2-3 నిమిషాలు పేతురు గారి గురించి ధ్యానం చేద్దాం. పేతురు గారి గురించి 2-3 నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పేతురుని మనం ఎప్పుడు కూడా అల్పవిశ్వాసి, ఆయన నమ్మకం పేతురు గారికి నమ్మకం లేదు, అల్పవిశ్వాసి, పడవలో ఆ సముద్రంలో మునిగిపోతున్నాడు, సింకింగ్, అరిశాడు యేసు ప్రభు చూసి, ప్రభు నన్ను రక్షించని చెప్పని అల్పవిశ్వాసంతో ఉన్నవాడు అని మనం పేతురు గారిని విమర్శించడానికి బదులుగా మనం పేతురు గారిని మెచ్చుకోవాలి, పేతురు గారికి చప్పట్లు కొట్టాలి, పేతురు గారికి మనం ఎంతగానో పొగడాలి పేతురు గారిని మనం. ఎందుకనంటే పేతురు గారు ఉన్నటువంటి ధైర్య సాహసాలు, పేతురు గారు ఉన్నటువంటి ధైర్య సాహసాలు. పడవలో 12 మంది అపోస్తులు ఉన్నారు. ఏ ఒక్కడు కూడా ప్రభు నీతో పాటు నడిచే భాగ్యం నాకు ఇవ్వు, నీ దగ్గరికి నీళ్ళ మీద నడిచి వచ్చే భాగ్యం నాకు ఇవ్వండి ఇప్పుడు ఎవరు అడగల. కానీ పేతురు ఒక్కడే అడిగాడు. అది ఎంత ధైర్యం ఉండాలి! పడవలోంచి అడుగు బయటికి పెట్టి నీళ్ల మీద పెట్టేటువంటి ధైర్య సాహసాలు ఎవరికి ఉంటాయి? ఒక పేతురు గారికి తప్ప. 11 మంది అపోస్తులు కూడా నో వన్ ఈస్ రెడీ టు డేర్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద బోట్ ఆన్ ద వాటర్. కానీ పేతురు గారు పెట్టారు అడుగు. ఎంత ధైర్యం ఉండాలి పేతురు గారికి! ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యేసయ్య ఎప్పుడు పేతురు గారు పడవలోంచి అడుగు బయట పెట్టారు. చక్కగా ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. కొంత దూరం వచ్చేటప్పటికి మునిగిపోయాడు పేతురు గారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కొంత దూరం వచ్చేటప్పటికి మునిగిపోయాడు పేతురు గారు. సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు పేతురు గారు. అరుస్తూ ఉన్నాడు, ప్రభు నన్ను రక్షించు అని చెప్పని అరుస్తూ ఉన్నాడు. మరి పేతురు గారు ఎందుకని మునిగిపోవటం మొదలుపెట్టాడంటే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దానిలో కారణాలు చాలా ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, స్టార్టింగ్లో తన అడుగు పడవలోంచి సముద్రం మీద పెట్టేటప్పుడు మాత్రం ఇన్ ద బిగినింగ్ ద ఫెయిత్ ఆఫ్ సెయింట్ పీటర్ వాస్ వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్. స్టార్టింగ్లో పేతురు గారి యొక్క విశ్వాసం అనేది చాలా శక్తివంతంగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా పటిష్టంగా ఉంది పేతురు గారి విశ్వాసం. కానీ ఎండింగ్కి వచ్చేటప్పటికి పేతురు గారి విశ్వాసం అనేది సన్నగిలిపోయింది, తగ్గిపోయింది, క్షీణించింది. అందుకే మునిగిపోవటం మొదలుపెట్టాడు. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, అప్పటి వరకు కూడా తన దృష్టి అంతా కూడా యేసుప్రభు మీద పెట్టాడు. యేసుప్రభు మీద తన దృష్టి పెట్టినంత కాలం అంతవరకు కూడా పేతురు గారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే తన దృష్టిని యేసయ్య వైపు నుంచి ప్రక్కగా మరల్చి పరిసర ప్రాంతాలను పరిశీలించడం మొదలుపెట్టాడో, ఆ సముద్రపు గాలిని, తుఫానును, అలలను ఎప్పుడైతే పరిశీలించడం మొదలుపెట్టాడో అప్పుడు మునిగిపోవటం అనేది ప్రారంభమైంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి పేతురు మునిగిపోవటానికి కారణాలు ఇవే. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి మన చూపు యేసయ్య వైపే ఉండాలి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, అనేకమైన అలలు, తుఫాన్లు మన జీవితంలో, మన సముద్ర యాత్రలో చెలరేగినప్పుడు మనం యేసయ్య వైపు చూసుకుంటూ మన ప్రయాణం ముందుకు సాగించాలి పేతురు వలె. కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి. మరి ముఖ్యంగా పేతురు గారు అరిశాడు, ప్రభుని రక్షించని చెప్పి అరిశాడు మునిగిపోతున్నప్పుడు. అలాగే మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ప్రభు చెంతకి వచ్చి ప్రభు ముఖాన్ని దర్శించుకుంటూ, ప్రభు నన్ను రక్షించు, నన్ను దీవించు, మునిగిపోతున్నాను, నశించిపోతున్నాను, రక్షించు ప్రభు అని చెప్పని ప్రభు సహాయాన్ని మనం ఇప్పుడు కూడా అడుగుతూ ఉండాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు చెయ్యి చాచి మునిగిపోతున్న పేతురుని ఏ విధంగా అయితే పైకి లాగాడో, పైకి వచ్చినటువంటి పేతురు ఆ యేసు ప్రభుని చెయ్యి పట్టుకొని విడిచిపెట్టకుండా యేసు ప్రభుతో పాటు ప్రక్కనే ఇద్దరు కూడా కలిసి నీటి మీద నడుచుకుంటూ పడవలోకి వచ్చారు. మునిగిపోతున్నటువంటి పేతురుని యేసు ప్రభు చెయ్యి పట్టుకుని పైకి లాగాడు. యేసు ప్రభు నేల మీద నిలబడ్డాడు. యేసు ప్రభుతో పాటు నిలబడ్డాడు పేతురు గారు. ఇద్దరు కూడా నడుచుకుంటూ వచ్చారు పడవ దగ్గరికి. ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, సెయింట్ పీటర్ బికేమ్ ఎ పార్ట్నర్ ఆఫ్ జీసస్. హీ బికేమ్ ఎ పార్ట్నర్ ఆఫ్ జీసస్. ఈ మానవ ప్రజలకు రక్షణ ఇవ్వడానికి పేతురు గారు యేసు ప్రభుకి పార్ట్నర్ అయ్యాడు. ఈ మానవ ప్రజలను పవిత్రపరచడానికి యేసు ప్రభుకి పేతురు గారు పార్ట్నర్ అయ్యాడు, ప్రతినిధి అయ్యాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ పడవలోకి ఎక్కారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే మనం కూడా యేసు ప్రభు చెయ్యి విడిచిపెట్టకుండా, యేసు ప్రభు యొక్క చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన చెయ్యి పట్టుకుని మనం నడవాలా. మన సముద్ర ప్రయాణంలో
మనం నడిస్తే అప్పుడు యేసు ప్రభు మనతో పాటు ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. అందుకని కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ సంఘటన గుర్తెచ్చుకుని పేతురు గారు తన యొక్క లేఖలో ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. చదవండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఏలైనా మంచివారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును, వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును. కానీ దుష్టులకు దేవుడు విరోధి అగును. గమనించండి, ఇక్కడ దేవుణ్ణి మనం కనిపెట్టుకుని ఉండాలి, దేవుణ్ణి మనం అంటి పెట్టుకుని ఉండాలి, దేవుని విశ్వాసం ఉంచాలి, దేవుని శరణ కోరుకోవాలా. పేతురు గారు శరణ కోరుకున్నట్లు అప్పుడు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు, మనల్ని మునిగిపోనివ్వడు, మనల్ని నీటిపోలు చేయుడు, అగ్నిపోలు చేయుడు. కాబట్టి పేతురు గారు చెప్పిన మాట ఇది. కాబట్టి మనం ఆయన్ని అంటిపెట్టుకుని జీవించాలి. యేసు ప్రభువుతో పాటు చేయి పట్టుకుని మన జీవిత ప్రయాణంలో నడుస్తూ ఉండాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక ఐదవ భద్రత, ఐదవ భరోసా యేసు ప్రభు మన సముద్ర యాత్రలో ఇచ్చినటువంటి ఏంటంటే జీసస్ విల్ సీ మీ త్రూ అండ్ త్రూ. జీసస్ విల్ సీ us త్రూ అండ్ త్రూ. మనల్ని సంపూర్ణంగా చూడగలిగేది యేసుప్రభే, మనల్ని సంపూర్ణంగా పరీక్షించగలిగేది యేసుప్రభే. మన ప్రయాణంలో, మన ఇక్కట్టుల్లో, మన కష్టాల్లో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి నన్ను చూస్తున్నాడు యేసుక్రీస్తు, మనల్ని చూస్తున్నాడు యేసుక్రీస్తు. మనం బాధలు పడేటప్పుడు, ఇబ్బందులు పడేటప్పుడు, శ్రమలు పడేటప్పుడు, వేదన పడేటప్పుడు యేసయ్య చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె, ఆ భగవంతుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఆదుకుందామా, ఎప్పుడు ఆదరిద్దామా, ఎప్పుడు హక్కును చేర్చుకుందామా, మనల్ని ఎప్పుడు దీవిద్దామని చెప్పని యేసుక్రీస్తు మన కోసం చూస్తూనే ఉన్నాడు. అందుకే పేతురు గారు అన్నాడు కదా, ప్రభువా, ఇఫ్ ఇట్ ఈస్ యూ కమాండ్ మీ టు కమ్ టు యూ ఆన్ ద వాటర్. యేసు ప్రభు అన్నాడు పేతురు ఏమని, ప్రభువా, అది నీవే అయినచో నీటి మీద నడుచుకుంటూ నీ దగ్గర రావడానికి ఆజ్ఞయము అన్నాడు పేతురు గారు. యేసు ప్రభు అన్నాడు, కమ్, రమ్మన్నాడు యేసు ప్రభు. ఏంటి రమ్మన్న యేసుక్రీస్తు తన యొక్క వాక్యాన్ని పరిపూర్తి చేయకుండా, తన యొక్క ప్రామిస్ని పరిపూర్తి చేయకుండా యేసు ప్రభు మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. రమ్మన్నది ఆయనే కాబట్టి నడిపించవలసిన బాధ్యత కూడా అయిందే, కాపాడవలసిన బాధ్యత కూడా అయిందే, నీళ్ళలో మునిగిపోకుండా. కాబట్టి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. పేతురు గారు అన్నాడు, రా అన్నాడు. ఆ మాట సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు యేసుక్రీస్తు. పేతురు గారు నీడలో మునగనివ్వకుండా యేసు ప్రభు ఆదుకున్నాడు పేతురు గారు. ఎందుకంటే జీసస్ ఈజ్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మొలకెత్తించింది ఆయనే, మన విశ్వాసానికి కర్త కర్మ క్రియ ఆయనే, మన విశ్వాసాన్ని పరిపూర్ణ దశకు తీసుకురావాల్సింది కూడా ఆయనే. చదవండి ఎబ్రీ పత్రిక 12:2. మన విశ్వాసములకు కారకుడును పరిపూర్ణతను వసగువాడు కూడా ఆయనే. ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదాము. ఆ యేసు ప్రభు పైన మనం దృష్టిని నిలపాలి. మన పేతురు గారి లాగా చివరి వరకు కూడా మన దృష్టి యేసు ప్రభు పైన నిలపాలి. ఎందుకంటే జీసస్ ఈజ్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి కర్త కర్మ క్రియ ఆయనే. రచించింది ఆయనే, విశ్వాసాన్ని మొలకెత్తించింది ఆయనే, ఆ విశ్వాసాన్ని పరిపూర్తి చేసేది కూడా ఆయనే. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు నీటిపైన నడిచేటువంటి ఈ గొప్ప అద్భుత విషయంలో మనం గమనించేటువంటి ఈ 5 విషయాలని మనం జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఈ 5 విషయాలు మనకు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ఈ స్థితికి మనం తీసుకొచ్చింది ఆయనే, మనమున్న స్థితికి తీసుకొచ్చింది యేసు ప్రభువే. అది మొదటిది. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు మనమున్న స్థితిలో మన కోసం ప్రార్థన చేసేది కూడా ఆయనే. మరి మూడోది ఏంటంటే యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా మన దగ్గరికి వస్తూనే ఉంటాడు. ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు, ఆయన మనకు దగ్గరగా ఉండేవాడే. హీ విల్ కమ్ టు us టు హెల్ప్, టు గైడ్, టు సపోర్ట్, టు స్ట్రెంగ్థన్. అది మూడవది. మన నాలుగోది ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా, యేసుప్రభు ఎల్లప్పుడూ కూడా మనకు మన విశ్వాసాన్ని పెరిగేలాగా చేయడానికి యేసుప్రభు సిద్ధంగా ఉంటాడు. హీ విల్ హెల్ప్ us టు గ్రో ఇన్ అవర్ ఫెయిత్. అది నాలుగవది. ఐదవది ఏంటంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. హీ విల్ సీ us త్రూ అండ్ త్రూ. పరిపూర్ణంగా మన గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఆదుకోవాలో, ఎలా ఆదుకోవాలో, ఏ స్థితిలో వారిని మనల్ని దీవించాలో అన్నీ యేసు ప్రభువు తెలుసు. మన జీవితం మొత్తాన్ని కూడా ఆయనే తన చేతిలో తీసుకున్నాడు. ఈజ్ ద క్యాపబుల్ ఆఫ్
టేకింగ్ ఆల్ ద సిచ్యువేషన్స్, ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ టు హిస్ హ్యాండ్. ఆయనే అన్ని స్థితులను, అన్ని గతులను, అన్ని పరిస్థితులను ఆయన తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి తల వచ్చి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, స్తోత్రాలు మా తండ్రి. ఈరోజు నా ప్రభువ నీటిపై నడిచేటువంటి ఆ అద్భుతం విషయంలో అనేకమైనటువంటి లోతైన ఆధ్యాత్మికమైన అంశాలని మీరు మాకు ఇస్తున్నారు ప్రభువ. ఈ సముద్ర యాత్రతో కూడినటువంటి ఈ ప్రయాణంలో, ఈ సముద్ర యానంలో మాకు అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, వలలు, తుఫాన్లు, సుడిగుండాలు చెలరేగుతూ ఉంటాయి ప్రభా. మా జీవిత నావని అటు ఇటు కొట్టుకుంటూ వాళ్ళ ప్రతికూలంగా ఇచ్చేటువంటి సమయంలో ప్రభా మీరు మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు. అపోస్తులను ఆదుకున్నట్లకి మమ్మల్ని దీవించడం, ఆశీర్వదించండి. ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, ఇబ్బందిని, శ్రమను, శోధనను అన్నీ కూడా ప్రభా మాకు దీవెనకరంగా మార్చమని, మమ్మల్ని ఆదుకొని దీవించమని దేవా, ఈనాటి ఈ వాక్య పరిచర్య ద్వారా మేలు పొందుకునే వారిని దీవించండి. ఎంతోమంది ప్రభా మీ వాక్య జ్ఞానంలో ఎదగాలి, మీ వాక్యం ద్వారా వచ్చేటువంటి స్వస్థతలు వారు పొందుకోవాలి, మీ వాక్కు ద్వారా వచ్చేటువంటి దేవ బహుమతులు వాళ్ళు పొందుకోవాలి, కృపావరాలను వాళ్ళు పొందుకోవాలి. ఏ కష్టం ఉన్నా కానీ, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ, ఏ అలతో కొట్టుబెట్టాడినా కానీ దేవ వారిని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఈ వాక్య పరిచర్యను దేవా నలుమూలలా చాటి చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన కృపావరానికి మీకు వందనాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవా ఎస్ఎంజీ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ నడిపించినటువంటి యోహాను స్వామికి దేవా మీ దీవెనలు దయచేయండి, మీ ఆశీర్వాదాలు దయచేయండి. ఈ ఛానల్ ద్వారా అనేకమైన స్వస్థతలు పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి, దీవెలు పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారందరూ కూడా దీవించడం వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతోమంది రక్షణ భాగ్యాన్ని పొందుకుని, రక్షణ ఫలాలు పొందుకుని ముందుకు సాగేలాగా దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్య పరిచర్యకు సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.